హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ నీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినం అంటే ఏంటి అంటారా? మరి యేసు ప్రభువారు శిలువ మరణ పునరుద్ధానముల తర్వాత 40 రోజులు మరలా శిష్యులతో ఆయన కలిసి ఆయా సమయాల్లో బోధిస్తూ, వారితో నడుస్తూ, వారికి హెచ్చరికలు చేస్తూ 40 దినాల తర్వాత ఆయన ఆరోహణం అవుతారు. మరి 50వ దినము పెంతెకోస్తు దినం అంటారు. మీరు పాత నిబంధనలో చూసినట్లయితే ఫెస్టివల్ ఆఫ్ వీక్స్ అని రాయబడి ఉంటుంది. అంటే ఆ దినాన వారు యూదులందరూ కలుసుకొని వారి యొక్క పంటలను తీసుకొచ్చి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నారు. మరి 50వ దినము పెంతెకోస్తు దినము మీరు చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ 120 మంది ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పైనుండి దేవుని యొక్క శక్తి దిగి వస్తది. మరి వారి నాలుకలు అగ్నితో విభాగింపబడి మరి వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని చెప్తారు. మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను లూకా సువార్త 3:16లో మీరు చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇచ్చును. మరి నాకంటే ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మతోను అగ్నితోను బాప్తిసం ఇచ్చును. మరి పరిశుద్ధాత్మ అంటే అగ్నితో సమానమని అనవచ్చు. అయితే ఈరోజు ఈ యొక్క పెంతెకోస్తు దినంన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూడవచ్చు. అతని పేరు గారడి సీమోను. ఒకసారి ఆ వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, క్షమించండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం గారడి సీమోన్ గురించి చూడవచ్చు. అపోస్తుల కార్యంలో 8. సీమోన్ అను ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొంచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. చాలండి. మరి సమరయ ప్రాంతం మీరు చూసినట్లయితే యోహాను యాకోబు వెళ్ళినప్పుడు యేసు ప్రభువుతో పాటు మరి వారు యేసు ప్రభువుని సమరయ వారు తిరస్కరిస్తారు, ఆహ్వానించరు, అక్కర్లేదంటారు. అప్పుడు లూకా సువార్త 9:51లో మీరు చూసినట్లయితే యోహాన్ అంటాడు, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దింపి ఈ పట్టణాన్ని కాల్చివేయమా అని అడుగుతాడు. మరి బహు తిరస్కరించే జనం మధ్య ఎవరున్నాడు అంటే గారడి సీమోన్. ఆ పై అధ్యాయం చూసినట్లయితే ఫిలిప్పు అక్కడంతా సమరయాలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలు పెడతాడు. మరి యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత మరి ఎమ్మాస్ దారిలో మరలా వారు మధ్యలో కూర్చున్నప్పుడు తోమాతోనూ పలువురు శిష్యులతో కూర్చొని మేడగదిలో ఆయన మాట్లాడినట్లు, ప్రార్థన చేసినట్లు, తోమా తన యొక్క ఆ యొక్క అనుమానాలను దేవుణ్ణి అడిగి నా దేవా నా ప్రభువా అనడం, ఇవన్నీ మనం చూస్తాం. అయితే ప్రభువు ఒకటి చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి అది చెప్పే ముందు ఆయన ఏమంటాడంటే లూకా సువార్త 24 చివరి వచనాల్లో మీరు చూసినట్లయితే మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడి. అంటే పైనుండి వచ్చే శక్తి ఏంటి అంటే పరిశుద్ధాత్ముని శక్తి. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అని చెప్తాడు. మరి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడి. ఎప్పుడైతే అప్పుడు దాకా భూతమని భయపడిన శిష్యులు, అప్పుడు దాకా మమ్మల్ని చంపివేస్తారని భయపడిన శిష్యులు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటారో, మరి పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఎంతో శక్తివంతంగా
ప్రసంగించినప్పుడు ఒక్క ప్రసంగానికే 3000 మంది మారడం అని చూడవచ్చు. అంతేకాదు మరి శిష్యులు అంత పిరికివారుగా, భయస్థులుగా, భయపడుతూ ఆహ్, తలుపులు వేసిన గదిలో ఉండిపోయారు. అటువంటి వారు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని పొందుకుంటారో హతసాక్షులయ్యారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్ సమరయ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వారు ఆ యొక్క సువార్తను అంగీకరించారు, ఆహ్వానించారు. అదే సమయంలో ఇక్కడ గారడీలు చేసే సీమోను చూడవచ్చు. ఈ గారడీ చేసే సీమోను అక్కడ ఇతను దేవుని యొక్క మహాశక్తి, తానే గొప్పవాడని జనాలను అక్కడున్న వారిని మభ్యపెడుతూ ఉన్నాడు. అయితే 12వ వచనం చూద్దాం. 8వ అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గూర్చి యేసుక్రీస్తు నామం గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్ యొక్క ప్రసంగం విని అనేకులు బాప్తీసం పొందారు. అంతేకాదు మీరు రక్షింపబడి బాప్తీసం పొందిన ఎడల మీరు పరిశుద్ధ ఆత్మ అని వరాన్ని పొందుకుంటారు అని మీరు అపోస్తల కార్యములు 2:38లో చూడవచ్చు. అయితే వారికి ఏమి తెలీదు. కానీ ఫిలిప్ చెప్పిన ప్రసంగాన్ని బట్టి వారందరూ బాప్తీసం పొందుతారు. అప్పుడు దాకా వారికి పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటో కూడా తెలీదు అక్కడ ఉన్న జనాలకి. అయితే ఇతను గారడీలు చేస్తూ జనాలను మభ్యపెడుతూ ఇతడే దేవుని యొక్క మహాశక్తి అన్నట్లుగా ఉన్నాడు. మీరు ఒకసారి చూసినట్లయితే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుకుందాం. 36 ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెడిరి, వ్యర్థులేరి. ఇటువంటి వాడే గారడీ సీమోన్ వంటి వాడే దూద అనే ఒక వ్యక్తి. మరి అతన్ని నమ్మి ఇతనేదో గొప్పవాడని 400 మందికి పైగా ఇతనిని నమ్మి వారు వ్యర్థులేరి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మరి అలానే మీరు చూసినట్లయితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనం బర్ యేసుని చూడవచ్చు. అతను ఎలీమా లేకపోతే బర్ యేసు ఇద్దరు ఒక గారడివాడు. ఒకసారి ఆ వచనం కూడా చదువుకుందామంటే అపోస్తల కార్యములు 13:6 వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండి అతడు బర్నబా సౌలు పిలిపించి దేవుని వాక్యం. ఇక్కడ చూసినట్లయితే ఈ బర్ యేసు ఒక గారడీ వాడు, ఒక అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. ఈ గారడీ అతను ఏం చేశాడంటే సెర్గి పౌలు అని ఒక అధిపతి పౌలు బర్నబాని పిలిపించుకుంటాడు దేవుని వాక్యాన్ని విని నమ్మి బాప్తీసం పొందాలని. అయితే అతన్ని అడ్డగించడానికి ఇతను వేరే మారు పేరు ఎలీమా. ఇతను ఏం చేస్తాడంటే ఎలీమా అనే పేరుకి గారడివాడని అర్థము. అయితే అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని తేరి చూచి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెరగొట్టుట మానవా. అతను వచ్చి పరిశుద్ధాత్మతో నిండుకొని వచ్చి సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, నువ్వు దేవుని యొక్క మార్గంలను చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావా అని అతన్ని హెచ్చరించినట్లు, అతన్ని గద్దించినట్లు మనం చూడవచ్చు. అదే ఇక్కడ చూసినట్లయితే గారడీ వారు, మీరు ఎప్పుడైనా గారడీ చేసేది చూసారండి? మా చిన్నప్పుడు చూసాం. వారు అప్పుడే ఆ తాడు మీద నడుస్తా అప్పుడే ఏవో గారడీలు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు మభ్యపెట్టి. అది ఏదో ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక గారడీవాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఫిలిప్పు యొక్క ప్రసంగం విన్నప్పుడు అందరూ మారినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారనే అపోస్తలులు తెలుసుకున్నప్పుడు పేతురు, యోహాను ఆయన యొద్దకు వస్తారు.
అయితే వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామం బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు దాకా మీరు చూసినట్లయితే వారికి పరిశుద్ధాత్మ అంటే అపోస్తుల కార్యం 19:2లో మీరు చూసినట్లయితే మాకు పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలీదు అని వారు చెప్తున్నట్లు చూడవచ్చు. అనేక మంది మరి మీకా గ్రంథం 3:11లో మీరు చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. 3:11 జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పెదరు. అయినను వారు యెహోవా ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదని అనుకొందురు. మరి సేమ్ ఈ గారడి సీమోను దేవుని మహాశక్తి, దేవుని నామాన్ని ధరించుకుంటూ మరి తప్పైన పనులు, ఇక్కడ ఉన్నవారు కూడా యాజకులై ఉండి మరి తప్పైన బోధలు చేస్తూ మరి మాకే కీడు రాదు అని సోదె చెప్తూ ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పెదరు. మరి ఇక్కడ చూసినట్లయితే తప్పైన మార్గంలో నడిచే మార్గం ఉన్న అలాంటి గారడి సీమోను చూసినప్పుడు ఏంటి అక్కడ ఉన్న పేతురు వచ్చి యోహాను వచ్చి వారి మీద చేతులు ఉంచి పరిశుద్ధాత్మను వారు పొందుకోవాలని వారి మీద చేతులు ఉంచినప్పుడు నాకు కూడా కావాలి పరిశుద్ధాత్మను అని అడగడం చూస్తాం. ఆ వచనం చదువుకుందాం. 3:18 అపోస్తలులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. ఇదేదో బాగుంది కదా, మరి నేను ఈ గారడీలు చేస్తూ మనుషులను మభ్యపెట్టడం కంటే ఇంకా నేను ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుకొని నేను విర్రవీగిపోవాలని, నేను కూడా ఎవరి మీద చేయి పెడతానో వారి మీద నాకు పరిశుద్ధాత్మ ఇవ్వమని వెండి, ఇక్కడ చూసినట్టయితే వెండిని కొంత ద్రవ్యంను వారి వద్ద పెట్టి నాకు కూడా ఆ వరాన్ని ఇవ్వమంట. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ అని వరంలో మబ్బి పెడుతున్నారండి. పరిశుద్ధాత్మ వరం ఉందని సువార్త సభల్లో స్వస్థతలు బహిరంగంగా మరి చప్పట్లు కొడుతూ కింద పడిపోతూ, మరి పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ అలాంటి సభలు పెట్టేసి అనేకులను పరిశుద్ధాత్మ వచ్చేసింది అనేసి కేకలేసేసి చప్పట్లు కొట్టేసి కింద పడిపోయి డొర్లేసి, మరి ఇక్కడ చూసినట్లయితే ఇది నిజమైన పరిశుద్ధాత్మన? ఇక్కడ అందుకు వారికి వెండి నీవు ద్రవ్యము ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున, ఇక్కడ చూసినట్లయితే నీ వెండి నీతో కూడా, నీ డబ్బు నీతో కూడా నశించునుగాక. ముందు నీ యొక్క నడతలను, నీ హృదయాన్ని దేవునితో సరిచేసుకో. నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు సీమోను అని చెప్పినట్లు చూడగలుగుతాం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేదు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారుమనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ చూసినట్లయితే నీ యొక్క హృదయము దేవునితో సరిలేదు. మొదట నీవు దేవునితో నీ హృదయాన్ని సరి చేసుకోమని చెప్పినప్పుడు అతను అంటే మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతాడు. మరి తన అపవిత్రతను బట్టి, తన హృదయంలో చెడిన ఆలోచన బట్టి, తన హృదయంలో మరి ఈ యొక్క వరాన్ని పొంది ఇంకా అనేక జనాలను మోసగించాలని తప్పైన అభిప్రాయాన్ని బట్టి నీవు ఈ దినాన సరి చేసుకోమని చెప్పడం చూడగలుగుతాం. మరి యెషయా గ్రంథం 55:7 చూసినట్లయితే ఎవరైతే తమ తప్పును ఒప్పుకుంటారో ఆయన జాలిపడువాడుగా ఉన్నాడు. ఒకసారి ఆ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 55:7 ఒకసారి చదువుకుందామండి. 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవలనని, దుష్టులు తమ తలంపులను మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మరి ఎవరైతే ఆయన వైపు తిరుగుతాడో ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. మరి వారిని జాలిపడి వారిని ఆయన యొద్ద చేర్చుకునేవాడుగా ఉన్నాడు. అయితే
ఈరోజు మీరు చూసినట్లయితే 24వ వచనం, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. మరి ఇక్కడ చూసినట్లయితే మీరే నా కోసం దేవుని వేడుకోండి, ఏ ఒక్క కీడు ఏ ఒక్క శాపము నా మీద రాకుండా అని అడుగుతాడు. ఈరోజు నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుతాం. చాలామంది చెప్తారు, తెల్లటిది ఏదో మేము చూసాం, వారు బాప్తిసం పొందరు, ఈ రక్షణ పొందలేదు, అయినా కూడా దేవుని వెలుగు చూసాము, పరిశుద్ధ ఆత్మను చూసాము అని అనేకమైనవి చెప్తూ ఉంటారు. కానీ ఎవరైతే బాప్తిసము పొందుతారో, ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే దేవుని సొంత కుమారునిగా అంగీకరిస్తారో దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంటుంది. ఆత్మే రోమిల్కి రాసిన పత్రిక 8:26లో చూసినట్లయితే ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయవలను ఆత్మే మన పక్షాన ఉచ్చరింప సఖ్యం గాని మూల్గలతో మొరపెట్టును అని రాయబడి ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ అని అనేక సార్లు వింటున్నాం. ఈరోజు బాప్తిసం పొందామా? పొందితే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడి ఉంటే, మరి మన సొంత శక్తితో మనం పాపాన్ని జయించలేం, కానీ దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలి, ఎలా నడుచుకోవాలో అన్ని విషయాల్లో మనకి నేర్పనే ఉన్నది. మీకు ఒక క్లుప్తమైన కథతో ముగిస్తాను. ఒక వ్యక్తి, ఒక యాత్రికుడు ఒక ఎడారిలో ప్రయాణం అవుతుంటాడు. తన భుజం మీద ఒక గువ్వను పెట్టుకునేవాడు. ఆ కాలంలో ఈ జీపీఎస్ ఇవి లేకపోతే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియకపోతే ఆ గువ్వకి ఒక సువ్వ కట్టి ఉంటుంది. అది ఆకాశంలో ఎగరవేసినప్పుడు అది ఎతికి మార్గాన్ని కనుగొని మరలా వచ్చి అతని భుజం మీద ఉండి అతను వెళ్ళవలసిన మార్గంలో నడిపిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు మనము బోధించనే ఉన్నాడు. నడవలసిన మార్గము నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి ఒప్పింపజేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు బాప్తిసం పొందావా? రక్షణ పొందావా? ఒకవేళ నువ్వు పొంది ఉంటే దేవుని యొక్క ఆత్మ నీకు సంచకరువుగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ ఆత్మే మనల్ని భద్రపరుస్తుంది, మరి మనల్ని ఆదరిస్తుంది. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్న వారిని దేవుని యొక్క శక్తితో నింపబడుతుంది. అవును, పరిశుద్ధాత్మ కావాలి అంటే ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో దేవుణ్ణి, అప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనం పొందుకునేవారుగా ఉన్నాం. అయితే పొందిన వారు కొంతమంది భాషలు మాట్లాడేవారుగా, స్వస్థత వరాలు అనేకమైనవి కలిగి ఉంటారు, కరెక్టే. కానీ అది దేని నిమిత్తం మనం వాడుతున్నాం అనేది ఎంతో ముఖ్యం. స్వలాభం కొరక, డబ్బులు సంపాదించడానిక, ఈ గారడీ సీమోన్ వల్లే మనుషులు నన్నే చూడాలి, నేనే ఇతనెవడో, దేవుని యొక్క గొప్ప శక్తి, ఈ వరం ఏదో భలే ఉంది, అందరినీ నేను ఆకట్టుకోవచ్చు, అందరి దగ్గర నేను డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటే, అయ్యో, ఇక్కడ చూసినట్లయితే తన మార్గము, తన హృదయాన్ని దేవునితో సరి చేసుకున్నట్లు చూడవచ్చు. ఈ పెంతెకొస్తే దినాన దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అనే వరంని నువ్వు పొందుకున్నావా? పొందుకోపోతే దేవుణ్ణి అడగండి. అడుగు ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. ఉన్నైనా తండ్రి, అయ్యా నీ ఆత్మ అయ్యా ఉన్నైనా మాకు ఎలాగా యుక్తంగా ప్రార్థన చేయాలో, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పించేదిగా ఉంది ప్రభా. నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసేదిగా ఉంది ప్రభా. అవునైనా ఆదరించేదిగా ఉంది నైనా తండ్రి. అవునైనా నీ యొక్క శక్తి ఉంటే ప్రభా, మేము పాపానికి, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ప్రభా పాపానికి దూరంగా ఉంటాం కదా ప్రభా. అవునైనా స్వలాభం కోరుకో ఏదో ప్రభా తప్పైన మార్గాలు కాకుండా ప్రభా మా హృదయాలు నీతో ప్రభా సరి అవ్వడానికి సహాయం దయచేయండి నైనా. ఒకప్పుడు దాస్యం అనే కాడిగా ఉన్నాం నైనా. ఎప్పుడైతే ప్రభా అయ్యా నీ బిడ్డలుగా చేసుకున్నావు ప్రభా, దత్తపుత్ర ఆత్మను మాకు అనుగ్రహించిన ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా రక్షణ జీవితాన్ని భయంతో, వణకుతో మేము కొనసాగించేవారుగా చేయమని ఈ కొద్ది ప్రార్థన అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.